హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకుముందు దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన వీడియోస్ కూడా నేను ఎన్నో చెప్పడం జరిగింది. ఎన్నో చిట్కాలు కూడా నేను చెప్పడం జరిగింది. కడుపులోకి రాసుకోవడం, అంగం పైన రాసుకోవడం. కానీ ఈ చిట్కా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఉపయోగపడే కొన్ని రకాలైనటువంటి కొంత ఉపయోగపడేటువంటి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రెషర్ పాయింట్స్ అనేటివి మనకు అరికాలలో కాలు కింద పాదంలో ఉంటుంది. ఇలాంటి వాటిని ఉత్ప్రేరితం చేయడం వల్ల అంగ స్తంభాలను కూడా ఎక్కువసేపు నిలిపి ఉంచడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు మనం ఈ ప్రెషర్ పాయింట్స్ ని కూడా ఉత్తేజపరిచేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా 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 సులువైనటువంటి చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా మేము చెప్తూ ఉన్నాం. చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ గురించి కూడా చెప్తూనే ఉన్నాము. అయినా కూడా ఈ సమస్య కొత్తగా వచ్చే వ్యూవర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, తిరిగి మళ్ళీ వాటి గురించి అడుగుతూనే ఉన్నారు. సో అందులో భాగంగా ఇంతకుముందు చెప్పిన చిట్కాలు కూడా నేను రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను. ఇది మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పలేదు. ఈ చిట్కా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాల్సిన అత్తిపత్తి చెట్టు అండి. అత్తిపత్తి చెట్టుని మనం టచ్ మీ నాట్ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటాము. ముట్టుకుంటే ముడుచుకుంటుంది కదా. ఈ చెట్టు యొక్క వేరు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ చెట్టు యొక్క వేరు కావాలి. ఈ చెట్టు యొక్క వేరుని మెత్తగా దంచి దానిలో 1 లేదా 2 చెంచాలంతా మేక పాలను యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 1 లేదా 2 చెంచాలంతా మేక పాలను ఈ అత్తిపత్తి వేర్లను బాగా దంచి, లేదా 2 కలిపి కూడా దంచుకోవచ్చు. దాన్ని మెత్తగా దంచిన తర్వాత మేకపాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చిక్కగా తయారు చేసుకోవాలి. ఎక్కువగా మేకపాలు యాడ్ చేయకుండా చిక్కగా తయారు చేసుకొని దీనిని కలవడానికి 1 గంట ముందు అరిపాదాలకు ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మర్దన చేయాలి. గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 10 నిమిషాలు అరికాళ్ళకు బాగా మర్దన చేయాలి. ఇలా బాగా మర్దన చేసిన తర్వాత మీరు రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా ఈ సమయం అనేది, మీరు పాల్గొనే సమయం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది సార్ అరిపాలలో మర్దన చేస్తే ఇక్కడ ఎలా పెరుగుతుంది సార్ అంటే, చెప్పే కదా, కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేటివి యాక్టివేట్ అవ్వడం వల్ల అంగ స్తంభాలు ఎక్కువసేపు నిలిచి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా రకాలైనటువంటి ప్రెషర్ పాయింట్స్ మనకు అరిచేతులలో, అరికాలలో ఉంటాయి. సో ఆ విధంగా వీటిని యాక్టివేట్ చేస్తూ ఉన్నప్పుడల్లా బాడీ కూడా చాలా యాక్టివ్ గా తయారవుతుంది. తద్వారా పటుత్వం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. టైమింగ్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అయితే వెంటనే రిజల్ట్ రాకపోయినా దీన్ని కంటిన్యూగా వాడడం వల్ల తప్పకుండా మంచి ఫలితాన్ని మాత్రం పొందడం జరుగుతుంది. ఇది నేను ఈ చిట్కాను అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకం నుంచి గ్రహించడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, మా దగ్గర పురాతనమైనటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయని. సో అందులో ఈ చిట్కాను కూడా అందులో మెన్షన్ చేయబడి ఉన్నది. అండ్ అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా వాళ్ళు నొక్కి మరీ చెప్పడం జరిగింది. సో అది ద్వారా మేము అర్థం చేసుకొని, ఫస్ట్ అత్తిపత్తి చెట్టుకు వాళ్ళు వేరే పేరు చెప్తారు. ఆ చెట్టు పేరు అర్థం చేసుకోవడం కోసమే మాకు చాలా సమయం పట్టింది. సో అది తెలిసిన తర్వాత అయ్యో ఇంత చిన్న దాన్ని మేము గ్రహించలేకపోయామని కూడా నేను కూడా అనుకోవడం జరిగింది. అందుకనే వెంటనే ఈ చిట్కాను మీ ముందు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ చిట్కాను వాడండి, తప్పకుండా మంచి ఫలితం పొందడం. అండ్ నేను ఇంకొక చిట్కా కూడా చెప్పాను మీకు. ఒకటి ఏమని, దూదిలో తేనె కలుపుకొని, దూదికి కొద్దిగా తేనె అంటించి బొడ్డులో పెట్టి రతిలో పాల్గొన్నా కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది అని కూడా నేను చెప్పడం, శీఘ్రస్ఖలనం తగ్గుతుందని చెప్పడం అనేది. ఈ చిట్కాను స్వయంగా కొంతమంది వాడి చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిట్కా చూస్తే చాలా సింపుల్ చిట్కా. ఈ దూదిలో తేనె పెట్టుకొని బొడ్డులో పెట్టుకుంటే గట్ల పని ఏంటంటే, బొడ్డు నుంచి కూడా నరాలు అంగం మీదకి రావడం జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బొడ్డు నుంచి జరుగుతుంది. ఈ చిట్కాను ప్రయోగించిన వాళ్ళు చాలా రిజల్ట్ గా, వాళ్ళకు నిజంగా చాలా అద్భుతంగా జరిగింది సార్, ఇది అసలు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అని కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. సో ఎప్పుడు కూడా చిట్కా చిన్నగా ఉన్నదని చిన్న చూపు చూడకండి. అది చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మనకు ఈ ఫిబ్రవరి 15వ తారీఖు హైదరాబాద్ లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా నన్ను ఇక్కడ దాకా వచ్చి కలవని వారు హైదరాబాద్ లో కలవాలి అనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వచ్చి నన్ను కలిసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కావాలంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.